హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సచెస్ కాన్సెప్ట్స్. మనం ఈ సెషన్లోని పర్సంటేజెస్ అంటే క్వాంట్ అండ్ అర్థమెటిక్ ఉంది కదా మనకి, అందులో సెకండ్ పార్ట్. సార్ సెకండ్ పార్ట్ ఏంటి సార్ అంటే, మనం ఎప్పుడు కూడా ఒక వేలో ప్రిపేర్ అవ్వాలి. చాలామంది బయటన ఫస్ట్ ఏమో పర్సంటేజెస్ లేదా రేషియో ప్రపోర్షన్స్ చెప్తారు, కానీ మనం అది కాదు మన కాన్సెప్ట్. ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు ఫస్ట్ పార్ట్లోని ఓకేనా, నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం, ఎస్సిఎఫ్, సింప్లిఫికేషన్, ఈ మూడు బాగా వస్తే మనకు కమాండ్ బాగా వస్తుంది. ఓకేనా. అండ్ సెకండ్ పార్ట్లో మనకి ఏంటంటే పర్సంటేజెస్ అంటే శాతాలు, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇన్స్టాల్మెంట్స్, డిస్కౌంట్. మనం ఆల్రెడీ కంప్లీట్ చేస్తాం ఇది, ఇప్పుడు ఇందులోకి వస్తున్నాం మనం. ఓకేనా. అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ బాగా గమనించు, ఈ ఒక్క చాప్టర్ నీకు అంటే లైక్ పర్సంటేజెస్ చాలా బాగా వస్తే ఇందులో నువ్వేమైతే ఫాలో అవుతున్నావు కాన్సెప్ట్ అవన్నీ కూడా ఇక్కడ ఫాలో అవుతావు. అండ్ నేను బెట్గా వస్తున్న ఎక్కడ మనం ఫార్ములా వేయద్దు, ఎక్కడ షార్ట్కట్ యూజ్ చేయొద్దు, ఓన్లీ కాన్సెప్ట్. అంటే మనం ఏం నేర్చుకున్నా పర్ఫెక్ట్ రూట్ బాగుండాలి, మన బేసిక్ ఇస్ పర్ఫెక్ట్ ఉండాలి. ఓకేనా. అయితే ఈరోజు మనకి ఏంటంటే పర్సంటేజెస్ అంటే శాతాలు. తెలుగులో చిన్న డౌట్ ఉంది, ఇక్కడ క్లారిఫై చేస్తావా? శాతం అంటే మీనింగ్ ఏంటి అది పక్కన పెట్టి నన్ను దీని మీనింగ్ చెప్పోసారి. దీని మీనింగ్ ఏంటి? చాలామంది దీని మీనింగ్ సార్ 100. ఎస్ ఆర్ నో? 100 కదా అంటే దీని మీనింగ్ 100 అంటావు. రాంగ్ ఆన్సర్. నీకు ఎవరు చెప్పాడు దాని మీనింగ్ 100 అని? దాని మీనింగ్ 1/100, నాట్ 100. చాలామంది దాని మీనింగ్ 100 చెప్తున్నారు, తప్పది. దాని మీనింగ్ ఎంత? 1/100. నీకు ప్రూవ్ చేయనా? చూడు, దీని వాల్యూ ఎంత బావిను, దీని వాల్యూ ఎంత? 20 రూపీస్ అంటావా? తప్పు చెప్తున్నావు నువ్వు, నీకు అర్థం కావట్లే. దీని వాల్యూ ఎంత? ఎంతమ్మా? ఎంత? 3 lakhs అంటావా? తప్పు చెప్తున్నావు. ఎప్పుడు కూడా వాల్యూ 100%. బావిను వాల్యూ 100%, దీని వాల్యూ 100%, దీని వాల్యూ 100%, దీని వాల్యూ 100%, నీ వాల్యూ 100%. చేయి తీస్తాను 100% నీకు, కాల్ తీస్తాను నీది 100%, తీస్తాను 100%గా నీకు. అంటే ఏమిటి మీనింగ్ సార్? ఎప్పుడు కూడా వాల్యూ మారదు, కానీ గమనించవా కాస్ట్ మారుతుంది. దీని కాస్ట్ ఎంత? 200. దీని కాస్ట్ ఎంత? 2.5 or 3 lakhs. దీని కాస్ట్ ఎంత? 500 రూపీస్. అవునా? దాని మీనింగ్ ఏంటి సార్? కాస్ట్ మారుతుంది కానీ వాల్యూ మారదు సార్. అది గమనించవా లేదో? మనం 10 రూపాయలని కూడా మనం 100% అంటాం, మనం 100 రూపాయలని 100% అంటాం, అండ్ 200 అంటాంగా. దాని మీనింగ్ ఏంటంటే సార్ ఎప్పుడు కూడా వాల్యూ మారదు సార్, కానీ కాస్ట్ మారుద్ది. ఎస్ ఆర్ నో? దాని మీనింగ్ ఏంటి సార్? 100%, 100%. దీన్ని మొక్కలు చేస్తున్నా, ఆ పీస్ 100%, ఈ పీస్ 100%. అంటే ఏంటి సార్? వాల్యూ మారదు కానీ కాస్ట్ మారుది సార్. ఇది క్లారిటీ ఉందిగా సార్? అది పక్కన పెట్టు, నాకు దీనికి క్లారిటీ ఇస్తాను కదా సార్, ఇంకా ఇవ్వలేదే. పర్సన్ మీనింగ్ ఎంత? 1/100గా చెప్తున్నాను నేను. ఫస్ట్ విను, 50%. దీని వాల్యూ 1/2గా. ఎలా వచ్చింది చెప్పనా? 50. దాని వాల్యూ ఎంతమ్మా? 1/100గా, అంటే 1/100 కోర్తే 2గా. ఆన్సర్ 1/2గా. ఎస్ ఆర్ నో? అంటే మీనింగ్ ఇప్పుడు నీకు కొంచెం ప్రూఫ్ వచ్చిందా సార్? దీని మీనింగ్ 100% కాదు సార్, దీని మీనింగ్ 1/100 సార్. ఫస్ట్ ఆ పర్సన్ మీనింగ్ ఎంత? 1/100. అది పక్కన పెట్టు సార్. అంతా బాగానే ఉంది, నువ్వు బాగా చెప్తున్నావు సార్. దీని వాల్యూ 100% చెప్పు, దీని వాల్యూ 100% చెప్పు సార్. దీని వాల్యూ ఎంత మరి? దీని వాల్యూ చెప్పు సార్ నువ్వు. 100%. ఎంతమ్మా? 100%. మరి దీని వాల్యూ ఎంత? 100%. అవునా? మరి దీని వాల్యూ ఎంత? 100%. ఈ రెండు రాంగ్ నానా, ఈ రెండు రాంగే. 100% కాదు. దీని వాల్యూ 200%, దీని వాల్యూ 300%. వై? బికాస్ క్లారిటీ ఇవ్వనా? ఇది ఆబ్జెక్టివ్, ఇది ఆబ్జెక్టివ్. పర్సెంట్లో మార్చాలంటే నేను ఇంటూ 100 చేస్తున్నా. అవునా? ఇదొక ఆబ్జెక్టివ్. ఈ ఆబ్జెక్ట్ ఇంటూ 100 చేస్తే ఎంతమ్మా? 100%గా. అండ్ నేను ఇంటూ 100 చేస్తే 100%. అవునా? అలాగే ఈ నెంబర్ని ఇంటూ 100 చేయి, 100%. అండ్ దీన్ని ఇంటూ 100 చేయి, 200% కదా. అదేంటి సార్, ఎందుకు అలా మారుతుంది సార్ అంటే బాగా గమనించు. ఇవన్నీ కూడా కౌంటబుల్, అంటే మనం కౌంట్ చేస్తున్నాం. నీకు అర్థమైందా? ఇవన్నీ ఏంటమ్మా మనకి కౌంటబుల్, మనం కౌంట్ చేస్తున్నాం. ఇవి కౌంటబుల్ కాదు కదా. ఇప్పుడు నా దగ్గర 100 రూపాయల నోట్ ఉందబ్బా, దాని మీద దీని సింబల్ ఉంటుందా, నెంబర్ ఉంటుందా? నెంబరేగా. అంటే ఏంటి సార్? ఒక నెంబర్ కానీ ఆబ్జెక్ట్ కానీ పర్సెంట్లో చేంజ్ అవ్వాలంటే నీకు అర్థమవుతుందిగా ఏంటమ్మా? ఒక నెంబర్ కానీ ఒక ఆబ్జెక్ట్ కానీ
పర్సెంట్లో చేంజ్ అవ్వాలంటే ఇంటూ 100 చేయాలి సార్. అందుకే ఇది ఇంటూ 100 100%, ఇది ఇంటూ 100 100%, ఇది ఇంటూ 100 100%, అలాగే ఇంటూ 100 100%, ఇంటూ 100 200%, ఇంటూ 100 300%. కాదా? అంటే మీనింగ్ ఏంటి సార్? ఒక నెంబర్ కానీ ఒక ఆబ్జెక్ట్ కానీ పర్సెంట్లో మారాలంటే అంటే చేంజ్ చేయాలంటే మనం ఏం చేయాలమ్మా? ఇంటూ 100 చేయాలి. ఎస్ఆర్ నో? ఇది పక్కన పెట్టి క్లారిటీ ఉంది సార్. మరొక ఒక పర్సెంట్ సార్ ఇప్పుడు 50% ఉంది, అవునా? అది నెంబర్ కానీ ఫ్రాక్షన్గా మారాలి. అప్పుడేం చేయాలి? దీన్ని 50/100 చేయాలి. అంటే ఆన్సర్ 1/2నా కాదా? చూసా 100 వెనక్కి ముందు తిరుగుతుంది, అవునా? బావిను ఒక పర్సంటేజ్ ఫ్రాక్షన్గా మారాలి. ఏం చేయాలి? బై 100. ఇదే మళ్ళీ పర్సెంట్గా మారాలంటే ఎంతమ్మా? ఇంటూ 100గా ఆన్సర్ 50%. కాదా? అని నీకు అర్థమవుతుందా? ఈ 100 అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. ఒక నెంబర్ని ఆబ్జెక్ట్ని పర్సన్గా మార్చాలంటే మనం ఏం చేయాలమ్మా? ఇంటూ 100 చేయాలి. ఒక పర్సన్ని నెంబర్గా మార్చాలంటే బై 100 చేయాలి. ఈ క్లారిటీ ఉందా నీకు? ఎస్ఆర్ నో? ఈ క్లారిటీ ఉందిగా? నీకు ఇంకా మంచి క్లారిటీ కావాలి, ఈ నెంబర్ సిస్టమ్ ఎల్సిఎంఎస్ఎఫ్ అన్ని క్లారిటీ కావాలంటే మన డిస్క్రిప్షన్లోని సచ్యాస్ కాన్సెప్ట్స్ అనే యాప్ లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకో. ఎక్కడా ఫార్ములా యూజ్ చేయం. మన ఈ చాప్టర్లో కూడా ఎక్కడా ఫార్ములా యూజ్ చేయను, ఓన్లీ కాన్సెప్ట్సే. ఒక సమ్ చెప్తా, నువ్వు ఎలా అనుకుంటున్నావు నేనే క్లారిటీ ఇస్తా నీకు, ఓకేనా? అలా కాన్సెప్ట్ మాత్రమే యూజ్ చేసి మొత్తం మనం 200 సమ్స్ అమ్మా. ఓన్లీ పర్సంటేజ్లోంచే 200 సమ్స్, దగ్గర 20 కాన్సెప్ట్స్, మొత్తం 45 మాల్స్ కవర్ చేస్తున్నా. దీంట్లో బయటకు వచ్చాయి కాబట్టి, ఓకేనా? ఇది నీ క్లారిటీ ఉంది సార్. ఇదంతా ఓకే సార్, ఇది నాకు ఓకే, నాకు అర్థమైంది. ఓకే అంటే 100 అనేది చాలా చేంజ్ చేస్తుంది మనల్ని, అవునా? అంటే ఏంటి సార్? ఒక నెంబర్ ఒక ఆబ్జెక్ట్ పర్సన్గా మారాలి ఇంటూ 100 సార్. ఒక పర్సెంట్ ఏంటమ్మా ఎలా అవ్వాలి? మనకి నెంబర్ అవ్వాలంటే బై 1 సార్. నాకు ఇది చాలు అబ్బా, నాకు మొత్తం అవసరం లేదు, నాకు ఇది చాలు. మళ్ళీ నాకు ప్రాఫిట్ పర్సెంట్ అవే అవసరం లేదు, నాకు ఈ బేసిస్ చాలు. నాకు ఇది నేర్చుకున్నావా? నీతోని పర్సంటేజ్ మొత్తం చేయింత. ఇది బాగా వస్తే మళ్ళీ చెప్తున్నాను, ఇది బాగా వస్తే పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్, ఎస్ఐ, సిఐ, డిస్కౌంట్ ఎక్కడా కూడా మనం ఫార్ములా యూజ్ చేయొద్దు, జస్ట్ కాన్సెప్ట్స్తోనే, ఓకేనా? ఇప్పుడు మనం సమ్స్కి వెళ్దామా? సమ్ బేసిక్కి వెళ్దామా బయటికి? ఓకే దా, గో టు ఫస్ట్ సమ్. హౌ టు ఫైండ్ పర్సంటేజ్, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. చూడు, ఫైండ్ 20% ఆఫ్ 70. 70లో 20% కనుగొనుము. ఫస్ట్ బావిను 70లో 20% కావాలంట, ఓకేనా? ఫస్ట్ మనం ఎప్పుడు కూడా సమ్ చేయకూడదు, సమ్మని గమనించాలి. మనం ఏం చేయాలమ్మా? సమ్మని గమనించాలి. ఫైండ్ 20% ఆఫ్ 70. 70లో 70% అంట. అక్కడ ఏమున్నాయమ్మా? 2 ఉన్నాయి, ఒకటి పర్సెంట్, ఒకటి నెంబర్ ఉంది. ఏముంది? పర్సెంట్, నెంబర్ ఉంది. 70లో అంటున్నాడు, అవునా? చిన్న డౌట్, 70లో అంటే ఏంటి? చాలామంది ఫీలింగ్ చెప్పనా సార్, 70 అనేది 100 అయితే, పర్ఫెక్ట్ 100 అయితే అందులోని 20% విలువ ఎంత సార్ అంటే అప్పుడు ఏమవుద్దమ్మా? 20 తక్కువ బై ఎక్కువ ఇంటూ 70. 0 క్యాన్సిల్ ఎంతమ్మా? 14గా. ఎస్ఆర్ నో? ఇలా చేస్తావు పక్క జాబ్ అయితే రాదన్న, నీకు పక్క జాబ్ అయితే రాదు. నాకు క్లారిటీ ఇస్తా, ఇలా సమ్ ఎగ్జామ్లో పడో, నేను నెక్స్ట్ నీకు క్లారిటీ ఇస్తా. అసలు ఇది వేస్ట్ పద్ధతి, అసలు ఇది వరస్ట్ కూడానా? ఇది టైం వేస్ట్ మనం దీనివల్ల మనం, ఓకేనా? కొంచెం బావిను ఈ సమ్ చేయాలి, మినిమం సిగ్గుండాలి మినిమం మనకి. కొంచెం బావిను. ఫస్ట్ ఫైండ్ ద 20% ఆఫ్ 70. అక్కడ ఏమున్నాయి? ఒక పర్సెంట్, ఒక నెంబర్ ఉంది సార్. అంటే ఫస్ట్ పర్సెంట్ నెంబర్ ఉంది అన్న. ఆఫ్ అంటే మనకి ఏంటమ్మా? ఆఫ్ అంటే మన మీనింగ్ ఏంటి? ఇండైరెక్ట్గా ఇంటూనేగా, ఇండైరెక్ట్గా ఇంటూనే. ఎస్ఆర్ నో? ఇప్పుడు బావిను పర్సెంట్ మీనింగ్ ఎంత? ఇందాక మార్చి చెప్పాను నీకు, ఎంతమ్మా? 1/100గా. అంటే ఎక్కడో కింద 100 ఉంది మనకు తెలియకుండానే, అవునా? కారణం ఏంటి సార్? నువ్వు చెప్పు. పర్సెంట్ మీనింగ్ ఏంటంటే 1/100 సార్, కింద 100 ఉందిగా. 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 2 7s are 14 కదా ఆన్సర్ మనకి. ఇది పెద్ద మ్యాటరా? మళ్ళీ దీనికి 70 100 అయితే అవసరమా? ఇలా కూడా చేయొద్దు. నెక్స్ట్ సమ్ ఇస్తా, చూద్దాం ఎలా చేస్తావు, ఓకేనా? నీకు అన్ని క్లారిటీ ఇస్తా. నీ మైండ్లో ఏం డౌట్స్ వస్తున్నాయో పెద్దని క్లారిటీ ఇస్తా నీకు, ఓకేనా? గో టు నెక్స్ట్ సమ్. ఇలా మనం మన యాప్లోని
సచ్చాస్ కాన్సెప్ట్స్ అనే యాప్ డిస్క్రిప్షన్ లింక్ ఉందమ్మా. బేసిక్ నుంచి అంటే నీకు ఏ నుంచి తీసుకెళ్ళి లాస్ట్ మొత్తం అన్ని క్లారిటీ ఇస్తా, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఓకేనా? ఈ మొత్తం చేస్తే నీకు 6 సార్లు బుక్ మొత్తం కవర్ అయిపోతుంది వితౌట్ ఫార్ములా. ఒకటే మైండ్లో పెట్టుకో, మన మోటో ఏంటి? సమ్మ వాడిది, సొల్యూషన్ మంది. ఓకేనా? గుడ్. నెక్స్ట్ సమ్. ఫైండ్ 30% ఆఫ్ 50. 50లో 30% కనుగొనము. ఫస్ట్ నీకు క్లారిటీ ఉంది. స్టార్టింగ్ ఏం నేర్చుకున్నావు సార్? పర్సన్ మీనింగ్ అంటే సార్ కింద 1 ఉందిగా. నన్ను ఆఫ్ అంటే ఏంటి? ఇండైరెక్ట్గా మనకి ఇంటూనేగా. పర్సన్ మీనింగ్ ఎంత కింద 1 ఉంది సార్. అంటే 0 0 పోయింది. 3 5 మనకి ఎంతమ్మా? 15 కాదా? ఎలా వచ్చింది సార్? నువ్వు ముందు చెప్పు. పర్సన్ మీనింగ్ కింద 1 ఉంది సార్ తెలియకుండానే. కాబట్టి కింద 1 ఉంది కాబట్టి 0 0 క్యాన్సిల్ అవుతుంది. 3 5 are 15. అది ఇప్పుడు బాగా గమనించు. ఒక పర్సెంట్ ఒక నెంబర్ ఉంది, నీ మైండ్లో రావాలి. సార్ ఒకవేళ నెంబర్ ఉంటే ఏం చేస్తావు సార్? పర్సెంట్ ఉంటే ఏం చేస్తావు సార్? ఆ క్లారిటీ కావాలిగా నీకు. నేను క్లారిటీ ఇస్తా. ఇంకోటి ఒకటి అడగలను నన్ను, సార్ ఇక్కడ పర్ఫెక్ట్ నెంబర్ ఉన్నాయి సార్, 62/3 ఇస్తే ఏం చేస్తావు సార్? అడగాలగా నువ్వు. అలాగా అవన్నీ అడిగితే నీకు క్లారిటీ వస్తుంది. ఎగ్జామ్లో ఇప్పుడు కూడా ఇలాంటి పర్ఫెక్ట్ నెంబర్లు ఎగ్జామ్ పడవు. ఫిక్స్ అయిపో. ఒక్క నెంబర్ పడదు ఎగ్జామ్లోనే పర్ఫెక్ట్ నెంబర్లు. వాడికి కావాల్సింది మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కావాలి. అది కూడా నేను క్లారిటీ ఇస్తా, బావిను. ఓకేనా? గో టు నెక్స్ట్. ఫైండ్ 30% ఆఫ్ 400. 400లోని 30% విలువ కనుగొనము. ఫస్ట్ క్వశ్చన్ బావిను. క్వశ్చన్లు ఏమున్నాయమ్మా మనకి? ఒక పర్సన్ ఒక నెంబర్ ఉంది సార్, అవునా? అంటే మీనింగ్ ఏంటమ్మా? ఆఫ్ అంటే మనకి ఇంటూనేగా. ఆఫ్ అంటే ఇంటూ సార్. సార్ కింద మనకు తెలియకుండా 100 ఉంది, 0 పోయింది. 34 120 కదమ్మా. ఆన్సర్ 120. ఆన్సర్ 120. నువ్వు గుడ్డిగా బిహేవ్ చేయొద్దు. ఫస్ట్ క్వశ్చన్ బాగా చూడు. క్వశ్చన్లో ఏముంది? నెంబర్, పర్సెంట్ ఉంది. ఓకేనా? నెక్స్ట్. ఫైండ్ 60% ఆఫ్ 700. 700లో 60% విలువ కనుగొనము. ఓకేనా? ఫస్ట్ విను. కిందనేముంది సార్? కింద ఎక్కడో 1 ఉంది సార్, క్యాన్సిల్ అయిపోయింది. 7 6 are 420. ఆన్సర్ ఎంతమ్మా? ఆన్సర్ 420. సింపుల్. కాసేపు ఆగు, నేను క్లారిటీ ఇస్తా, నువ్వు ఎలా చేస్తావో. ఇందాక నుంచి పర్ఫెక్ట్ నెంబర్లు వస్తున్నాయి కదా, కాసేపు వెయిట్ చేయి, నేను నీకు క్లారిటీ ఇస్తా. సార్ ఫైండ్ 30% ఆఫ్ 30. 30% అంట. క్వశ్చన్లు ఏమున్నాయి? ఒక నెంబర్ ఒక పర్సెంట్ ఉంది, అవునా? కింద ఇన్బిల్డ్గా మనకి ఏముందమ్మా? 100 ఉంది. 0 0 0 0 క్యాన్సిల్. 3 3 are 9. ఆన్సర్ దాని వాల్యూ ఎంత? 9. ఇది కూడా చేస్తావు. కాసేపు వెయిట్ చేయి. ఇప్పుడు రా. ఇందా 0 నువ్వు కట్ చేస్తున్నావు కదా, ఇప్పుడు నెంబర్ ఇచ్చా, ఏం ప్రాబ్లం లేదు. కాన్సెప్ట్ అనేది దేనికైనా వర్క్ అవ్వాలి. ఇప్పుడు రా. అందులో ఉంది ఫైండ్ 15% ఆఫ్ 15. 15లో 15% ఎంత? నువ్వేం పట్టించుకోవద్దు ప్లీజ్, నువ్వేం పట్టించుకోవద్దు, నువ్వేం ఆలోచించదు కూడా. టైం వేస్ట్ మనకి. సార్ క్వశ్చన్లోని నెంబర్ ఉంది, పర్సన్ ఉంది సార్. పర్సన్ మీనింగ్ 1/100 సార్. ఆఫ్ అంటే ఇంటూ. నువ్వు ఇలా క్యాన్సిల్ చేయొద్దు, టైం వేస్ట్. అవునా? ఏం క్యాన్సిల్ అవ్వట్లేదు, 0 ఏం లేదు, కంఫర్ట్గా లేవుగా నీకు. ఎంతమ్మా? ఇంటూ 225/100 కదమ్మా. ఎస్ ఆర్ నో? 2 0 ఉన్నాయి కాబట్టి పాయింట్ పెట్టు. ఆన్సర్ 22.5 అంటే 20.5 దాని వాల్యూ. ఓకేనా? గో టు నెక్స్ట్. ఇది బాగా విను. ఇవన్నీ బేసిక్స్ అమ్మా, పడతాయని నమ్మకం లేదు, కానీ క్లారిటీ, స్టార్టింగ్ క్లారిటీ ఇవ్వడానికే. ఓకేనా? నువ్వు నెక్స్ట్లో చాలా మోడల్ కవర్ చేస్తావు మనం, మినిమం చూసుకుంటూ బయట నువ్వు అవి. ఫైండ్ 90% ఆఫ్ 50. 50లో 9% విలువ కనుగొనము. అరే కింద ఏముంది మనకి? ఇండైరెక్ట్గా 100 ఉందిగా అమ్మ. 0 0 క్యాన్సిల్. 9 5 are 45/10 కాబట్టి ఆన్సర్ 4.5. ఆన్సర్ 4.5. ఇలా ఎప్పుడు ఎగ్జామ్ సమ్స్ పడవు. నేను బేసిక్ ఇస్తున్నా, జస్ట్ ఇస్తున్నా, నీకు క్లారిటీ కోసం ఇస్తున్నా. ఇలా పడే ఛాన్స్ అయితే లేదు. 1% కాదు, 0% ఛాన్సే లేదు. ఇలా ఛాన్స్ పడవు సమ్స్. కానీ మనకు క్లారిటీ కావాలి ఎలా వస్తుందని. ఎస్, ఇలా కొంచెం ఛాన్స్ ఉంది మనకి ఇప్పుడు. ఫైండ్ 37.5% ఆఫ్ 960. అంటే అక్కడ పర్సెంట్ ఒక నెంబర్ ఉంది. ఏముందమ్మా? పర్సెంట్ ఒక నెంబర్ ఉంది, అవునా? అయితే వారికి ఏం కావాలమ్మా? 960లోని 37.5% విలువ కావాలంట. ఇప్పుడు బావిను చాలామంది దీన్ని వెంటనే ఇలా చేస్తారు. ఎలా అంటే 100 అనేది 960 అయితే
37.5 ఎంత అంటే తక్కువ బై ఎక్కువ బై 100 ఇంటూ 960. ఇక పాయింట్ 0 వేస్తున్నాను. ఓకేనా, 0 క్యాన్సిల్. మళ్ళీ ఎంతమ్మా 37.5 ఇంటూ 96. పక్క ఇది మ్యాథ్స్ అయిపోద్ది. ఇలా చేయొద్దు, టైం వేస్ట్. నేను కూడా చెప్పాను నీకు. ఏం చెప్పాను సార్, కింద 100 ఉంది కదా సార్, కొడేచ్చు కదా అంటే ఆ కొట్టి ఇది తప్ప ఇంకొట్టం కావాలి, మళ్ళీ ఇది ఇబ్బంది అవుతుంది నీకు. అవునా, కొంచెం బాగా నువ్వు పర్సంటేజెస్ నీకు ఆ ఫ్రాక్షన్ టేబుల్ మీద బాగా కమాండ్ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, ఒక 20 ఫ్రాక్షన్స్ ఉన్నాయి. 1 100%, 1/2 50%, 1/3 33, 1/3% ఆర్ 33.33%, 1/5 25%. అలా అన్నీ ఉన్నాయి కదా మనకి. అలా 20 నేర్చుకో. చూడు మళ్ళీ చాలామంది ఫీలింగ్ మధ్యలో ఆఫ్ చేసి సార్ అని. సరే చూడు, 1/6 16 2/3% ఆర్ 16.66%. ఓకేనా, 1/7 14 2/7% ఆర్ 14.28%, 1/8 12.5% ఆర్ 12 1/2%, 1/9 11 1/9% ఆర్ 11.11%, 1/10 10%, 1/11 9 1/11% ఆర్ 9.09%, 1/12 8 1/3% ఆర్ 8.33%, 1/13 7 9/13% ఆర్ 7.69%, 1/14 7 1/7% ఆర్ 7.1428%, 1/15 6 2/3% ఆర్ 6.66%, 1/16 6 1/4% ఆర్ 6.25%, 1/17 5 15/17% ఆర్ 5.88%, 1/18 5 5/19% 18% ఆర్ 5.55%, 1/9 అమ్మా 1/19 5 5/9% ఆర్ 5.26%, 1/20 5%. ఎస్ ఆర్ నో? ఇవన్నీ కమాండ్ ఉండి ఇవి కాకుండా ఒక 4-5 ఉన్నాయమ్మా. అవి వస్తే ఏ సమ్మన్ చేయొచ్చు. సార్ ఎందుకు ఇది అవసరం అంటే అవసరమే. నువ్వు బయట చెక్ చేసావా, మన బుక్స్లోని 20% 30% 40% కొన్ని పర్ఫెక్ట్ నెంబర్స్ ఉంటాయి, గమనించావా? కానీ ఎగ్జామ్లో కానీ ఈ ఆర్సర్ బుక్లో కానీ పర్ఫెక్ట్ నెంబర్లు ఉండవు. ఇలాంటి పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్, ఎస్ఐ సిఐ డిస్కౌంట్ ఏదైనా కవర్ చేయొచ్చు ఈ టేబుల్ నీ మైండ్లో ఉంటే. ఎందుకంటే ఈ టేబుల్ కరెక్ట్గా వస్తే ఎగ్జామ్లో ఎక్కడ మనకి పర్ఫెక్ట్ నెంబర్లు ఉన్నానా ఈ నెంబర్లు ఇస్తుంటాడు మనకి. ఇవి కాకుండా ఒక 5 ఉన్నాయి, అవి కూడా వస్తే మొత్తం కవర్ అయిపోతాయి. ఓకేనా? కాబట్టి సార్ ఇప్పుడు ఈ సమ్ ఎలా చేయాలి సార్, ఓకేనా? ఈ సమ్ మీరు ఫస్ట్ 37.5% ఆఫ్ 960 అని చెప్పాడు. అంత వద్దు, ఫస్ట్ మనకి 37.5%, మనకి 1/8 ఈక్వల్ టు 12.5. ఈ 5 ఉందిగా అంటే పక్క ఇక్కడ ఛాన్స్ ఉంది, ఇక్కడ ఇంటూ 3 అంటే 3/8 ఈక్వల్ టు 37.5 అంటేందమ్మా 3/8. బావిను 3/8. ఇది నెంబర్, ఇది వాడికి కావాల్సిన పార్ట్. ఇదేంటమ్మా నెంబర్, ఇది వాడికి కావాల్సిన పార్ట్. ఇది దీని వాల్యూ దీనిదేగా, అవునా? నెంబర్ వాల్యూ ఎంత మనకి 960. వాడు క్వశ్చన్ వచ్చింది, నెంబర్ ఇచ్చాడు అంటే ఇంటూ మనకి ఎంతమ్మా 120గా. మరి ఇంటూ 120 360, ద ఆన్సర్స్ పర్ఫెక్ట్. ఇప్పుడు నేను మొత్తం నీకు 3 చెప్పాను, అవునా? ఆ మొత్తంలోని బెస్ట్ మెథడ్ ఫ్రాక్షన్ మెథడ్. సార్ ఎందుకు ఫ్రాక్షన్ చెప్తున్నావంటే ఫ్రాక్షన్ ఈజ్ ద స్మాలెస్ట్ ఫామ్. నువ్వు ఫ్రాక్షన్లో మార్చుకో. అప్పుడు చెప్పు సరే, 32/48 ఇది స్మాలెస్ట్ ఫామ్ కాదు. దీన్ని మార్చితే ఎంత, ఇది 2/3 కాదా? మరి ఇలా సమ్ పెద్ద అవుద్ది, ఇక సింపుల్ అవుద్దా లేదా అంటే 90% మనం ఫ్రాక్షన్గా మార్చుకో, ఏ సమ్ అవుద్ది. ఇలాంటి సమ్స్ అన్ని కూడా మనకి ఎక్కడ 20% 30% యూజ్ చేయకుండా మన పర్సంటేజ్ అనేది మన యాప్లోని లీస్ట్ అమౌంట్కి జస్ట్ 59 రూపీస్కి 200 సమ్స్ ఇచ్చాను అండ్ మొత్తం అన్ని కవర్ చేసాను ఇందులోని. ఇక మనకి ఏం బెస్ట్ మెథడ్, మనకి ఫ్రాక్షన్ మెథడ్. ఇప్పుడు నుంచి నేను క్లారిటీ ఇస్తా ఎలా చేయాలి నీకు. ఓకేనా? గో టు నెక్స్ట్. ఫైండ్ 16 2/3% ఆఫ్ 720. 720లోని 16 2/3% కనుగొనము. ఓకేనా? ఫస్ట్ విను, 16 2/3 ఫ్రాక్షన్ ఎంత? ద బెస్ట్ అమ్మా ఫ్రాక్షనే. ఓకేనా?
16/2/3% ఫ్రాక్షన్ మనకి 1/6. ఓకేనా సార్? కింద చెప్తున్నా ఎలా అంటే సపోజ్ ఇప్పుడు 1/2 అంటున్నావు కదా, దాని మీనింగ్ హాఫ్ కేజీ అంటావుగా. నువ్వు దీని గురించి మాట్లాడు, దీని గురించే మాట్లాడతావు. క్లారిటీ ఏమన్నా? 2 parts 1000 grams అయితే ఇంటూ 500గా, ఇంటూ 500 ఎంతమ్మా? 500 grams నువ్వు మాట్లాడుతున్న పైదాని గురించే కదా మరి. ఎస్ ఆర్ నో? కాబట్టి ఓకేనా. ఇప్పుడు ఏంటిది మనకి? ఇది నెంబర్. అదేంటమ్మా? నెంబర్. ఇది వాడికి కావాల్సింది. ఇదేంటమ్మా? నెంబర్. ఇది వాడికి కావాల్సింది. వాడు క్వశ్చన్ వాల్యూ ఇచ్చింది, దీని వాల్యూవా? నెంబర్ వాల్యూ ఇచ్చాడు, అవునా? ఎంత దీని వాల్యూ? 720. ఎంత అంటే ఇంటూ 120గా. మరి ఇంటూ 120 ఎంత అవుతుంది మనకి? ఇది 120 కాదా? సరే, బెస్ట్ అంటే చాలా బెస్ట్. ఇది కారణం చెప్పనా? చూడితే 16/2/3% వాల్యూ, 100% వాల్యూ 720 అయితే 16/2/3 వాల్యూ ఎంత? అవునా? 16/2/3/100 ఇంటూ 720. మళ్ళీ దీన్ని మార్చాలి. ఎంత ఇది? 50/3 అంటే 50/3 ఇంటూ 1/100 మళ్ళీ ఎంతమ్మా? 100 ఇంటూ 720. ఎంత మరి? మళ్ళీ ఇది 50/300. ఇది పైకి వస్తే మళ్ళీ 100/1 ఇంటూ 720. ఈ మొత్తం క్యాన్సిల్ చేస్తే ఇది వస్తుంది. అబ్బా, ఇది మ్యాథ్స్ అనిపిస్తుందా లేదా ఇక్కడ నీకు? మీరు చేస్తారు కదా బయట, ఎక్కువ బై తక్కువ, ఇది అది ఎక్కువ బై తక్కువే. కానీ ఫ్రాక్షన్ వస్తే సింపుల్ అయిపోతుందా లేదా నీకు అర్థమవుతుందా? మనకేం కావాలి? ఫస్ట్ కమాండ్ కావాలి. పర్సంటేజ్ బాగా నేర్చుకుంటే అన్నీ కవర్ అయిపోతాయి. అబ్బా, పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఓకేనా? నేను క్లారిటీ ఇస్తా, ఎవ్రీ పార్ట్ని క్లారిటీ ఇస్తా. ఓకేనా? గో టు నెక్స్ట్ సమ్. ఫైండ్ 62.5%. ఎంతమ్మా? 62.5%. ఫైండ్ 62.5% 240 అంట. అంటే ఎంతమ్మా? 240లోని 62.5% ఫ్రాక్షన్ కావాలి. ఇందా చెప్పాను, ఈ 0.5 ఎక్కడ వస్తుంది మనకి? ఎక్కడ వస్తుంది 0.5? మనకి ఇక్కడ 1/8లో వస్తుంది, అవునా? 1/8లో మనకి 37 ఎంత? 12.5 వస్తుంది, అవునా? అంటే పక్క ఇక్కడ ఏం అవ్వాలి మనకి? అక్కడెక్కడ రావాలి ఇది, అవునా కదా? అండ్ గమనించవా, ఇది ఎంత అంటే మనకి ఇంటూ 5 అంటే 5/8 ఈక్వల్ టు 62.5% వాల్యూ. అంటే ఫ్రాక్షన్ ఎంత? 5/8. దాని ఫ్రాక్షన్ ఎంతమ్మా? 5/8. ఇదేమవుద్ది? నెంబర్. ఇది వాడికి కావాల్సిన వాల్యూ. ఇదేంటమ్మా? నెంబర్. ఇది వాడికి కావాల్సిన వాల్యూ. బాగా గమనించింది, అరిచిదేగా 240 అంటే ఇంటూ 30. మరి ఇంటూ 30 వాల్యూ ఎంత? 150 కాదా? ఆన్సర్ 150. సింపులే కాదా? ఆ ఫ్రాక్షన్స్ మైండ్లో ఉంటే ఏ సమానం చేయొచ్చు నీకు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక్క టేబుల్ నేర్చుకో, ఎక్కడ ఫార్ములా షార్ట్ కట్ గాడిద గుడ్డు ఏది విషయద్దు, జస్ట్ కాన్సెప్ట్స్తో చేద్దాం. ఓకేనా? గో టు నెక్స్ట్. ఫైండ్ 28.4% ఆఫ్ 2100. 2100లోని 28.4% కనుగొనుము. ఓకేనా? కొంచెం బావిను సింపుల్. ఫస్ట్ సార్ అంత బాగుంది సార్, మాకు ఈ ఫ్రాక్షన్ గుర్తుపడడం కష్టంగా ఉంది సార్ అని చెప్తారు చాలామంది. నేను క్లారిటీ ఇస్తా. ఒక 6 ఉన్నాయమ్మా ఇలాంటివన్నీ కూడా. ఇవన్నీ ఎగ్జామ్లో పడి 28/4/7. బావిను ఇక్కడ 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఇలా కింద వచ్చే ఫ్రాక్షన్స్ 2 ఉన్నాయి. ఒకటి 1/7 ఈక్వల్ టు 14/2/7. ఎప్పుడు కూడా ఇవి మారవు, అవి గుర్తుపడచ్చు నువ్వు. అండ్ ఇంకోటి 1/14 ఈక్వల్ టు 7/1/7 కూడా ఉంది. సార్ దీన్ని ఇంటూ 2 చేస్తున్నాను నేను. ఇంటూ 2 అప్పుడు 2/7 ఈక్వల్ టు 28/4/7 అవుతుంది. ఇది ఓకేనా? దీన్ని ఏం చేద్దాం? ఇంటూ 4 చేద్దాం మనం. ఇంటూ 4 4/14 ఈక్వల్ టు 28/4/7 అని గమనించావా? కోట మళ్ళీ 2/7గా, అవునా? ఇలాని కొన్ని అలవాటు అయిపోతాయి. ఇవి ఎక్కువ మన ఎగ్జామ్లో చూడండి బాగా రిపీట్ అవుతున్నాయి మనకి ఎగ్జామ్లోనే. ఇప్పుడు బాగా విను. అంటే సార్ 2/7 సార్, ఇదేమవుద్దమ్మా? నెంబర్. ఇది వాడికి కావాల్సింది. అడిచిన వాల్యూ నెంబరేగా 2100 అంటే ఇంటూ 300. కొందరు ఫీలింగ్ చెప్పనా, అదేంటి ఇలా చేస్తున్నావంటే బావిను నువ్వు దీన్ని ఏం చేసినా చేయాలమ్మా. ఇంటూ 1 చేయాలి, ఇంటూ 2 చేయాలి. దేంట్లో దీన్ని ఏం చేస్తే చేయాలమ్మా, ఏం చేస్తే చేయాలి నువ్వు.
+1 చేయాలి, -1 చేయాలి. ఫ్రాక్షన్ అంటే ఇద్దరు ఒక కుటుంబమే. ఒకరు నువ్వేం చేస్తావో నెక్స్ట్ అని అదే చేయాలి నువ్వు. ఓకేనా? అదే ఫ్రాక్షన్ అన్న రేషియో అన్న. ఎసార్ నువ్వు గో టు నెక్స్ట్ ఒకసారి. ఫైండ్ 48% ఆఫ్ 75. 75లో 40% కనుగొనము. సార్ మరి ఇది ఫ్రాక్షన్ నువ్వు చెప్పిన దాంట్లో లేదు సార్. ఫ్రాక్షన్ అంటే నువ్వు ఫ్రాక్షన్గా మార్చు, ప్రాబ్లం ఏంది? 48% మీనింగ్ 48/100. ఎసార్ నువ్వు కోర్తే 4 12s ఆర్ 4 25s ఆర్. ఎసార్ నువ్వు అంటే ఇది నెంబర్, అది వాడికి కావాల్సిన పార్ట్ ఏంటమ్మా? నెంబర్ వాడికి కావాల్సింది. అక్కడ నెంబర్ వాల్యూ ఎంత మనకి? 75గా అంటే ఇంటూ 3 ఎంతమ్మా? 36. వాల్యూ ఎంత? 36. సింపులే కదా? కొంత దీన్ని చేస్తారా చెప్పనా? 48/100 ఇంటూ 75 ఎంతమ్మా? 3s 4s 4 12s. ఇది బాగానే ఉంది, చిన్న నెంబర్ కాబట్టి. అక్కడ మిక్స్డ్ ఇస్తే మెజర్మెంట్ ఇస్తే అవుతుందా? ఛాన్స్ ఉందా అసలు నీకు ఏమన్నా? లేదు. కాబట్టి మనం ఒకటే ఫాలో అవ్వాలి, అది ఏ సమ్ అన్నా అలా మార్చుకోవాలి. మళ్ళీ చెప్తాను, క్వాంట్ మీనింగ్ అంటే నువ్వు ఆ యాంగిల్లో వెళ్ళిపోకూడదు, సమ్ ఎలా ఉన్నా నీ యాంగిల్లో మార్చుకోవాలి. అది క్వాంట్ మీనింగ్. బయట చాలామంది ఒక్కో సందికి 4 మోడళ్ళు, ఒక్కో సందికి 5 మోడళ్ళు అవసరం లేదు. ఒక సందికి ఒక కాన్సెప్ట్ చాలు. సమ్ ఎలా ఉన్నా నువ్వు దాంట్లో మార్చుకో, నీలా మార్చుకో. దానిలో మారిపోక, దానిలో మాత్రం బోల్డ్ మోడల్ వస్తాయి. నువ్వేం ఫ్యాకల్టీ అవుతావా? కాదుగా. నేనేమంటున్నా, సమ్ ఎలా ఉన్నా పర్లేదు, నీ కంఫర్ట్గా నువ్వు మార్చుకో. దీనికేమో ఒక మోడలు, దీనికేమో ఒక మోడలు, దీనికి ఒక మోడలు. ఎన్ని మోడల్ గుర్తుపెట్టుకుంటావు అలాగా నువ్వు? నీకు అర్థమవుతుందా లేదా? మనం క్వాంట్ నేర్చుకుంటున్నాం, మ్యాథ్స్ కాదు. ఎన్ని వేసినా ఒక స్టెప్ ఆన్సర్ రావాలి నీకు. ఓకేనా? గో టు నెక్స్ట్. ఇది మన కాన్సెప్ట్ నెంబర్ 1 కవర్ అయింది. ఓకేనా? నీకు ఈ మొత్తం కావాలితే కొంచెం బావిను, నీకు మొత్తం కావాలితే మా డిస్క్రిప్షన్లోని సచ్యాస్ కాన్సెప్ట్స్ అనే కాన్సెప్ట్స్ యాప్ లింక్ ఉందమ్మా. అందులోని ప్రతి చాప్టర్ కూడా నీకు బేసిక్ నుంచి మొదలవుతుంది. లో కాస్ట్. పర్సంటేజ్ నీకు 59 రూపీస్ నాన్న. అవునా? అండ్ ఇందులో నీకు నేను దగ్గర 15 అవర్స్ క్లాస్ ఇస్తున్నాను. 15 అవర్స్ క్లాస్ ఇస్తున్నాను. నువ్వు బయటన 150 కొట్టి మూవీకి వెళ్తే వాడు నీకు జస్ట్ కడితే అలా 400 అయిపోద్ది నీకు. దానికి ఎంత 2.5 ఇస్తాడు, దానివల్ల యూజ్ లేదు. కానీ నేను జస్ట్ నీకు ఆల్ మోడల్స్ 1992 నుంచి ఓకేనా 2023 వరకు ఆల్ ఎగ్జామ్లోని స్టేట్ సెంటర్లో పడ్డ ప్రతి బిట్ని కూడా కవర్ చేసి దాన్ని ఒక కాన్సెప్ట్ కింద విడగొట్టా. అవన్నీ ఇక్కడ కవర్ చేస్తున్నాం. మొత్తం 200 సమ్స్ అమ్మా. 200 సమ్స్ ఇస్తున్నా, ఎవ్రీ సమ్ కూడా. ఓకేనా? దాన్ని మిస్ అవ్వద్దు. అది కావాలంటే నీకు డిస్క్రిప్షన్ లింక్ ఉంది, అందులో నువ్వు జాయిన్ అది పర్చేస్ చేసుకోవచ్చు. లేదంటే నీకు కింద మనకి సచ్యాస్ రీజనింగ్ అర్థమెటిక్ అనే గ్రూప్ ఉంది టెలిగ్రామ్, అందులో యాడ్ అయితే ఎవ్రీడే కూడా నీకు ఓకేనా ఎవ్రీడే నీకు ఫ్రీ కరెంట్ అఫైర్స్ వస్తాయి. అది కాకుండా నీ డౌట్స్ ఏమైనా ఉన్నా అందులో మెన్షన్ చేయొచ్చు. నీకేమన్నా స్ట్రాటజీ డౌట్స్ ఏమైనా ఉంటే నా బయోలో నెంబర్ ఉంది, ఆ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తా. ఓకేనా? నా నుండి మీకు 100% పక్కా నేను ఛాన్స్ ఇస్తా. అండ్ మెయిన్ గమనించవలేదో, నీకు ఎప్పుడైనా కాల్ చేద్దాం అనుకుంటే బిఫోర్ మార్నింగ్ 9, మళ్ళీ ఆఫ్టర్ 5:30 చేయొచ్చు. ఎందుకంటే నేను మిగతా టైం మొత్తం క్లాస్లో ఉంటా. ఈ రికార్డింగ్ మొత్తం కూడా నేను మిడ్ నైట్ చేస్తున్నా, మిడ్ నైట్లోని ఆఫ్టర్ 8 చేస్తున్నా. కారణం ఏంటంటే మెయిన్ డే మొత్తం నేను ఈ 2 స్టేట్లో కూడా ఫ్యాకల్టీ, నేను బెస్ట్ ఇన్స్టిట్యూట్లోని. దానివల్ల ఏమవుతుందంటే నాకు టైం దొరకట్లేదు, ట్రావెలింగ్ చేస్తూ తిరుగుతూ ఉంటున్నాను. ఓకేనా? థ్యాంక్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీకు ఇక్కడ నుంచి సబ్మిట్ ఇస్తూనే ఉంటా ఫ్రీగానా, అండ్ ఆల్సో తక్కువ కాస్ట్కి టోటల్ ఇస్తా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అందరు షేర్ చేయండి. బాయ్. సైనింగ్ ఆఫ్ సత్య.